ఇది మంత్రికి చాలా దగ్గర. చూడండి ఎంత అద్భుతమైన విగ్రహం. లక్ష్మీనారాయణుడు, ఈయనకి చెయ్యి విరగొట్టేసింది, భిన్నం చేశారు విగ్రహం, భిన్నం చేసి. దేవాలయం కూడా గర్భగుడి కాస్త బానే ఉంది, ఎవరు పట్టించుకోకుండా జీర్ణ అవస్థకు వచ్చింది. ఇక్కడ మీకు దశావతలు కనబడతాయి చూడండి ఎంత అద్భుతంగా. ఏమి హిందువుల దుస్థితి, ఎందుకు ఇట్లా మనం తయారవుతున్నాం? సో ఇలా భిన్నమైన దేవాలయం చూసి కొంచెం కూడా మనకి బాధ కలగకపోతే ఇంకా వాళ్ళు భిన్నం చేస్తూనే ఉంటారు. దయచేసి ఈ దేవాలయాన్ని అందరం కలిసి బాగా చేసుకుందాం. రూపాయి ఇచ్చేవాళ్ళు అంతే గొప్ప, 1,00,000 పైన ఇచ్చేవాళ్ళు అంతే గొప్ప. మాకు మహానుభావులే అందరూ కూడా. కాబట్టి అందరూ కూడా ముందుకు రండి. చాలా త్వరగా ఈ దేవాలయాన్ని అందరం కలిసి బాగా చేసుకుందాం, అద్భుతంగా దర్శనం చేసుకుని అనుగ్రహాన్ని పొందుదాం. జై లక్ష్మీనారాయణ భగవానికి జై. ఒక పాతకాలంలో సూక్తి ఉంటుంది, జీర్ణ దేవాలయ ఉద్ధరణ గురించి మీరు ప్రయత్నం చేశారా, ఆ రోజు నుంచి స్వర్గంలో మీకు ఒక స్థానం ఖాయము అని. అది సాక్షాత్తు భగవంతుడు ఇచ్చినటువంటి మాట. కాబట్టి మనం ఇటువైపు ఒక అడుగు వేద్దాం. ఈ శుభ సమయంలో, ఈరోజు మాస శివరాత్రి, జ్యేష్ఠ మాసంలో, ఇలాంటి సమయంలో శివుడికి నారాయణకి అభేదం అండి. వాళ్ళందరూ అద్భుతంగా ఉంటారు. కాబట్టి కింద మనమేం తేడా చూడాల్సిన పని ఏం లేదు. ఇలాంటి దేవాలయం దర్శనం చేసుకోవడం ఈరోజు సర్వపాపహరం. తప్పకుండా ఇక్కడ శుభం జరగాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.